అమ్మ లలిత నీకు మంచిగా కలిసి ఉండాలి ఊతో గొడవ పెట్టుకోవద్దు. బావా ఏడు తీసుకుపోతాను ముళ్ళె మూట అంతా చదివిపించినావు ఇంటికాడ బయలుదేరంగా అడిగినా చెప్తాపా నువ్వు నడువే చెప్తారు ఎండ బాగా కొడతాంది ఇంకెక్కడికి ఎండాకాలం ఎటు ఇప్పుడు మనం ఉండిల్లాగే ఇక్కడికి ఏం తీసుకొచ్చినావు ఇప్పుడు మనం ఉండిల్లు ఇదే మనకి ఇల్లు ఉన్నది కదా ఇదెందుకు ఇల్లు ఉన్నదే ఇంట్లో అగ్గి కలిగి పడే వెళ్ళి అవుతున్నాయి కదా అందుకే పంతులకు చూపించిన పంతులు ఏమన్నారంటే కొన్ని రోజులు ఇల్లు చేంజ్ అయ్యారు బాబా అంటే ఈ ఇల్లు చూసిన మనోళ్ళదే నాకు ఇది నచ్చలే నేను రాను ఇక మరి నచ్చలే అంటే ఎటు పోతుంది మరి మంచిగానే ఉండే ఇల్లుకి ఏమైంది అది దీన్ని కొనేకంటే బిల్డింగ్ కొంటే అయిపో కదా నువ్వు ఇవన్నీ పెట్టకు నడు ఎప్పుడు ఇచ్చోండి పనులే సామాన్లే అబ్బా ఇల్లంతా ఎట్లనో ఉన్నది ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ముందుగా చెప్తే నా తమ్ముళ్ళ రమ్మందు కదా తమ్ముళ్ళ జోలి ఏమి ఉండవా ఇది కూడా మీ తమ్ముళ్ళు కావాలా ఇక మున్పు గనకారం చేసి రాదు అవ్వదు వాళ్ళ జోలి వాళ్ళ సంగతిని చూసుకుంటారు మంచిగా ఇల్లు ఏమంటే ఇది ఇవన్నీ ఎవరు చదరాలే వాళ్ళకి చెప్తే మంచిగా చదురు నా తమ్ముళ్ళు ప్రతిదానికి తమ్ముళ్ళు తమ్ముళ్ళు అంటూ ఓ అన్ని చేసుకొస్తావు నువ్వు పనులు వాళ్ళు ఉంటే అదొకటి ఇదొకటి ఆసరావు అవుతారు మీ తమ్ముళ్ళు అన్నిటికీ వాళ్ళకే కావాలి నీకు తమ్ముళ్ళు చేస్తా అనుకో నేనే చేస్తా పంచాయతీ ఏమైంది? ఏం చెప్పంటావు తమ్మి పంచాయతీ చేసినాం వాళ్ళకు బావంటే విలువలేదు మామ కంటే కొట్టడానికి కురికత్తురు వాళ్ళు చెప్పి తింటలేరు అన్నకి ఇట్లయితే ఎట్లనే బావ అయితే చీతీసుడు కరెక్టేనా ఊళ్ళో పరువు ఉంటుందా తలెత్తుకొని తిరుగుతాడా నిన్నాక మొన్న పుట్టినోళ్ళు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అట్లా చేసుడు అవునా వెంకటన్నా ఇంకా పొరాలను కొట్టంగా నువ్వు ఎట్లుకుంటే ఓ 2 తర్వాత వాళ్ళరు మీ వదిన మొక్కం చూసుకున్నా నేను తమ్మి లేకపోతే వాళ్ళను అడ్జస్టుడు ఎంతసేపు అని కొడుకులు టైం కోసం చూసుకుంటా వాళ్ళ సంగతి ఎట్లయితే అట్లే ఈ తాగబోతు పగపోడు ఇంకా లేతలేడు రాత్రేమో బగ్గ తాగచ్చిండు పొద్దు పగలైనా లేతలేడు తాగి తాగి సత్తవు రా నువ్వు ఎక్కువ రోజులు బతకవు లేపనన్న లేపుతా ఇంకా లేవలేదు చూడు ఓయ్ ఎంతసేపు అంటావు లేవత్తలేదా పొలకాడి పోయి కరెంట్ పెట్టి రాపో అసలే నీళ్లు సరిపోక పొలం అంతా ఎండిపోతుంది ఇట్లా అంటే మనకు పంట వెళ్ళినట్టే ఏంది నా మాటల్ని కొర్రులు లెక్కిన పడతానయా నీకు ఇంత కూడా పని మీద ఆరటం లేదు గా పక్కింటోళ్ళు చూడు పొద్దుగాలన్నంగా పోయి పొలం కాడికి మనకు తాగి అంటే చాలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఎంతమంది చెప్పినా రాదు బుద్ధి లే నీళ్ళు పెట్టి రాపో పొలం అంతా ఎండిపోతానంటే కొద్దిగా అయినాక వేస్తావా ఇట్లా చేస్తే పంట మంచిగా పండించినట్టు మనం పొద్దుగాల నీళ్ళు లేని వెళ్ళాలి పోతున్నది సరే పోయి ముఖం కడుక్కపో చాయ్ పెట్టినా చలో హలో చెప్పురా ఏంది ఎప్పుడు రా అయ్యో అయ్యో నేను ఇంకా రాలేదు కదా ఎట్లా పోడు ఒరే తమ్ముడా ఎందుకు ఇట్లా వేసుకున్నావురా అంతంటే ఆ బండ్లు వేసుకొని తిరుగుతారు ఎప్పటికీ అయ్యో
ఏమైంది? ఏమో సోగాడాలు పెట్టి ఎడుతున్నావు, ఏమైంది? నాకు వచ్చినావా బావా? మా తమ్మునికి యాక్సిడెంట్ అయిందట. ఎవరికి? చిన్నోనికి అప్పేతోనికా? చిన్నోనికి అయిందట. చిన్నోనికి అయింది. అయితే వాడు చెప్పి తింటా ఆడేవాడు బండ్లు వేసుకొని బుర్రా బుర్రా తిరుగుడేనే తింటాడు. అదే నీకైతే ఆపద తెలియదు, సంపద తెలియదు. మనం కాకపోతే ఎవరున్నారు చెప్పు? మా బాబుకేమో పానం మంచిగా లేకపోయే, ఆయనకేమో అట్లాయే. చూసినావానే మంచిగా అయింది. లేకపోతే నా మీద చేసేంత మునగాలయ్యి వాళ్ళు ఎంత వల్ల బిజాలం ఎంత ఎక్కడికి పోయేది? చెల్లినాడు. ఏంటి బాబా అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? మా అమ్మేమో చిన్నప్పుడే చచ్చిపోయే, ఒక్కగానొక్క ఆడబిడ్డని. ఆపద కలుసుకోకపోతే ఇంకెవరు అరుచుకుంటారు? నా తమ్ముళ్ళని. పోయబ్బా. మా తమ్మునికి యాక్సిడెంట్ అయిందంటే ఆయన పోదామని అంటే చప్పుడు ఎత్తలేడు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తలేడు. నువ్వన్నా చెప్పరాదు, తీసుకుపోమ్మని. వెంకటి ఇంతగానో పెడుతుంది. వీళ్ళ తమ్మునికి యాక్సిడెంట్ అయిందట, పోవచ్చు కదా? పోదురా. వాళ్ళేమన్నా పరాయోళ్ళ? నా సొంత తమ్ముళ్ళేనాయే, పోతే ఏమైతుంది? పోదప్పా. సొంత తమ్ముడే కదా నాన్న. సరే తొలకపోతాం. ఎక్కుతుందా గ్లూకోజ్? ఎక్కుతుంది. చెయ్యి అంత మంట మండుతుంది. అక్క ఇట్లా ఇంకా రాలేదా? అక్కకి ఇట్లా రాలేరు కదా. మనం బావ మీద చేసినాం కదా, ఆ విషయంలో కోపం, మన మీద కోపం ఉంది వచ్చి బావకి. మనం బావ మీద చేయకుండా అయిపోయినాయి, పెద్ద తప్పు అయిపోయింది ఆ రోజు. సరే కానీ గవర్ని ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం రంగు పెట్టుకోక వస్తుంది కానీ. అక్క అత్తే కొంచెం బాధ అవుతుంది రా, బాగా బాధ ఉంది. చెప్పారు అక్క గిట్ల ఇంకా రాలే, అత్తరు కాలే. మరి బాగా చిన్నవి రాలేదు. మరి ఏమైంది? ఎట్లా ఆడారు? తాగినా తాలేదు బాబు. మన బడి లేదే, మనం బడి వెనక డివైడ్ లేదా ఆడ బండి మీద పోతే కొంచెం స్పీడ్ బ్రేకర్ ఉందని కొంచెం డౌన్ చేసిన అన్నట్టు, బ్రేక్ వేసి ఆడు కార్ ఆడ చాందినికే గుర్తుకోండి డైరెక్ట్. మీరు తాగి ఉంటుంది మనం చెప్తే తింటాడే, తాగుడు తినడు, బాగా మీదకి లొల్లి మీదకి పోతుంది. మళ్ళీ గుద్దుడు ఆపనని ఆపలేడు, చక్క గుద్దురికాడు. నీకు ఇట్లనే కావాలా? నువ్వు చెప్తుంటావా? మన రాయసం పెద్ద ఆయనతో మాడ అని చెప్పి ఆయనతో బండి మీద ఎక్కించి వాడు కొట్టిండు, హాస్పిటల్ వాడు కొట్టిండు. అన్నకి ఇట్లా ఫోన్ చేసి చెప్పిన తర్వాత మరి ఏమన్నారా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? సిమెంట్ పట్టి కట్టిండు, 2 వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. ఇట్లా భయం కస్తావరా? స్కానర్ తీసింది కానీ సర్జరీ అయితే అన్నాడు, పైసలు లేక ఆయన అన్న మా అనుమానం చెప్పిన. మరి బాగా కొడుతుంది. ఇప్పుడు అత్తే ఏదన్నా పైసలు అంటే కడుతుండే, పైసలు లేవంటే ఇట్లా తాగుతుంది పడుతుంది చేస్తే పడుతుంది. అదే ఏం అర్థమైతే చేసుకో. ఏదైనా రా నువ్వు. అదేంటి బావా ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రానంటాను? ఆడ ఎట్టున్నాడో చూసిపోవా? వాళ్ళకు బాగున్నాడన్న కనీసం అది ఉన్నదా? నాకు ఫోన్ చేసిర్రా వాళ్ళు? అయ్యో నీకే చేసిరు కదా, పోయి చూడిపో. నీకు చేస్తేంది, నాకు చేస్తేంది. నువ్వు ఏదో బిజీగా ఉన్నావు, పనులన్నీ నీకు చేయలే, నాకు చేసిండు. కనీసం బాగుంటే కనీసం విలువ ఉన్నదా వాళ్ళకు? నీకు విలువ ఇవ్వకుండా ఎప్పుడున్నారు? రా ఇంట్లోకి పోదాం రా. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలిసో తెలియకనో నీకో నాకో ఎవరికొక్కరు ఫోన్ చేస్తే ఏమైంది ఇప్పుడు? సరే సరే పోదాం. ఎదురగాల అందరు ఇంట్లో మెల్ల మెల్ల నొత్తుంది. ఇది కూర్చోరా, బయట కొంచెం చల్లగా వస్తుంది, ఇప్పుడు ఉడకపోతుంది. అయ్యో రమణ ఏమైందిరా? ఎక్కడ పడ్డావు? ఎంత పని చేసినావు రా? అయితే చచ్చిపోయేటోడివి. మన అమ్ముంటేనేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి పోనిచ్చేది కాదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాండ్రు. నువ్వు మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వు ఎట్లయిందిరా తమ్ముడు? ఎట్లా పడ్డావు? మనకు ఆచారం మంచి లేక అన్ని ఇట్లా అవుతున్నాయి. మన ఇంట్లో ఏం చేయాలంటే మంచిగా పోవాలి కదరా, మరి నేను మంచిగానే ఆడ అచ్చుడు మంచిగా రాలేడు. అరే ఎప్పుడు వచ్చినా అక్క?
బావ ఇట్లా రాలేదా? బాగా వచ్చిండు మరి అంటే టాగిండు. ఏమైంది బిడ్డ? ఏడో ఆయనకి అట్లనే కావాలి, తిరుగుడు పండ్ల మీద తాగుడు. చూసుకోవా నే ఇటువరే పొలం కడుపు వచ్చే వరకు కింద పడ్డాడు. ఏడో బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడో అంతా మంచిగా అయింది, ఏం కాదు ఇంకా. ఏడో ఏడవకుంటే ఎట్లుంటేనే చిన్న బాపు. మా తమ్ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయే, అన్ని నేనే వీళ్ళని చూసుకుంటుని. నాకు పెళ్ళై అత్తగారింటికి పోయిన తర్వాత ఇల్లు లెక్కలేదా, ఎక్కడ సామాన్లు అక్కడనే. ఆడోళ్ళు లేని ఇల్లు ఎట్లుంటుందో నీకు తెలియదానే బాపు. తొందర తక్కువ అవుతాను. ఏడవకంటే విందే బాపు. చెప్తుంటారా తిరగరా ఇంట్లో రా అంటే బండ్ల మీద పోయి తిరుగుతాడు. నువ్వు ఆపమారా, ఏం చేస్తాను ఇంటికాడ ఉండి? నేను ఇంటికాడ ఏముంటుందనే చేయలేకపోతే నా పని నాకు ఉండదా? మరి పెద్ద మామకి పెళ్ళి చేద్దాం చిన్న మామ. ఇప్పుడే వస్తున్నా బావ. లోపలికి గాడుండి ఏం చేస్తాను, రా లోపలికి. రా. ఆయనకి ఇప్పుడు ఎందుకు పెళ్ళి? చిన్న పోరాడైనా ఆయనకి ఏం తెలుస్తుంది? ఎవడైనా తెలుస్తుందా? చిన్న పోరాడు అట్లా ఆడుతుంది, అట్లుంది వాళ్ళ మాట. ఎవరు చెప్తారు? ఏదైనా బాధ్యత ఉందా వాళ్ళకు? పెళ్ళి అంటున్నావు. సరే కానీ గట్టెట్ట పడ్డావు, ఏమైంది? వాడు బాగా ఉన్నాడే, బ్రేక్ వేసినా మెల్లగా ఆయన ఇంకా చదివి గుర్తుపోయాను డైరెక్ట్. అంటే నువ్వు చూసినావు ఇట్లా ప్లేట్ నంబర్ ప్లేట్ గిట్ట కనబడ్డా? ఎవడాడు? ఏందులోనే కింద పడితేనే కనుగీరు పడిపోయినా మన పెద్ద ఛాయ్ తెప్పించుకుని వచ్చాడు. బాగా తిందా ఎటుపోతా బా ఎడిపోతాను ఇల్లు బాధతోటి ఉన్నారు, అట్లా పోతే ఎట్లా చెప్పు? రావాలి నేను ఇంటికి అంతే. ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు, రొట్టెలు గిట్టెలు ఎవరు చేయాలి? పనులు లేవా? ఉంటావా మరి? రొట్టెలు బిడ్డలు చేసి లేకపోతున్నా. నువ్వు కూడా ఉంటే ఏమైతుంది? పనుంది బాబా ఆగు, ఆగంటే. నీకెందుకు బావా మా తమ్ముళ్ళు అంటే అంత కోపం? వాళ్ళు ఏం తప్పు చేసిర్రని? ఏం తప్పు చేసిర్రా? వాళ్ళు నా మీద చేసుడే తప్పు, ఇప్పుడు అనుభవిస్తారు. అల్లుడు తెలుసో తెలియక నీ మీద చేసుకున్నారు. ఇక వాళ్ళని అవన్నీ మనసులో పెట్టుకోకు. వాళ్ళు నీ గురించి చెప్తున్నారు, నువ్వు అంటే వాళ్ళు బాగా ఇష్టం, నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అల్లుడు. అదేం మనసులో పెట్టుకోకు. నీ బామ్మర్దులు ఎప్పుడు చెప్తుంటారు నాకు. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మా తమ్ముళ్ళ దగ్గరుండి అన్ని చూసుకున్నారు. దావకాళ్ళకు పైసలు తక్కువ పడితే మా తమ్ముని మెడలో చాయిని అమ్మి ఆ పైసలు కట్టిర్రు. ఇవన్నీ చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావా అని చెప్పనీయలేదు. మా తమ్ముళ్ళు అంటేనేమో నీకు నచ్చది. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా ఏతువా? మా తమ్ముని మెడలో చాయిని అమ్మి ఆ పైసలు కట్టిర్రు. ఇవన్నీ చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావా అని చెప్పనీయలేదు. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు వేములవాడ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.